హలో డ్రామా లవర్స్, మనం ఇప్పుడు ఒక న్యూ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టార్టింగ్ మనకు ఒక హీరోయిన్ అయితే చూపిస్తారు. తన బెస్టీతో మాట్లాడుతూ ఉంటుంది. తన బెస్టీ ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి నీకు పెళ్ళైంది కదా, నీ హస్బెండ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అని గట్టిగా అయితే అడిగేస్తుంది. ఏంటి కొంచెం నిదానంగా మాట్లాడలేవా, ఎందుకు నా పరువు తీస్తున్నావు అని అంటుంది. సరే సరే చెప్పు అంటే నేను అడుగుతున్నది ఏమిటండి, అతను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలా భద్రంగా చూసుకుంటున్నాడు అని అడుగుతున్నాను అని చెప్తుంది. దాని గురించా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఏమైంది కరెక్ట్గా చెప్పు అని అంటుంది. అప్పుడే తనకి ఎలా స్టార్ట్ అయింది వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది చూపిస్తారు. వాళ్ళిద్దరికి పెళ్ళంటుంది కానీ అసలు అంతగా మాట్లాడించుకోరు. ఒకరోజు ఉన్నట్టుండి వాడు నా దగ్గరికి అయితే వచ్చి నీకు ఓకేనా అయితే అడుగుతాడు. నేను ఓకే చెప్పంగానే నా పర్మిషన్ తీసుకొని మరీ వచ్చి నాతో సెక్స్ అయితే చేస్తాడు. కానీ అది మామూలు రొటీన్ అయితే అయిపోయింది. డైలీ రావడం వెళ్ళడం ఇదే జరిగింది. ఏదో ఒక రోబోట్లా పనిచేస్తున్నా తప్ప వైఫ్లా అయితే లేను అని ఎంత చెప్తోంది. మళ్ళీ హీరోయిన్ ఇలా బాధపడుతూ ఉంటుంది. నా రింగ్ అయితే మిస్ అయిపోయింది, 3 days అవుతుంది, వీడికి చెప్పాలి, ఎలాగైనా ఎక్కడ కోపడతాడో ఏంటో అని అంటూ భయపడుతూ వస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చాక వాడికి ఇలా చేద్దామని వచ్చేసరికి వాడు అనుకొని ఈరోజు నీతో స్టే చేద్దామని అంటాడు. ఈరోజు అప్పుడైనా ఇంకా 1 week అయితే అవ్వలేదు కదా అని అంటుంది. అంటే వాళ్ళ కండిషన్ ప్రకారం 1 week ఒకసారి అని కండిషన్ అయితే పెట్టుకుంటారు అనమాట. ఏంటి 1 week అయితేనే కలవాలా అని చెప్పి తననైతే లాగి కిస్ చేస్తాడు. అక్క వాళ్ళిద్దరు అయితే 1 night stand చేస్తారు. కానీ తను మార్నింగ్ లేచేసరికి వాడు ఉండడు. తెలిసిందే కదా, ఎక్కడైనా భర్తలు మార్నింగ్ లేచేసరికి పక్కనే ఉంటారు. కానీ వీడేంటో మార్నింగ్ లేచినా పక్కన ఉండడు. మాకు పెళ్ళై ఇన్నాళ్ళు అవుతున్నా వీడు ఏనాడు నన్ను కేరింగ్ చేసిందే లేదు, ఇది తెలిసిన పాడే కదా అని లేచి వెళ్ళిపోతుంది. కిందికి వచ్చేసరికి అక్కడ వాడు టిఫిన్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా తిని కూడా వచ్చి కూర్చొని ఎలా అబ్బా చెప్పేది వీడుకు అంటూ నాంచుతూ నీకు ఒక విషయం చెప్పాలి అని మాయపడుతూ చెప్తుంది. ఏంటి నువ్వు నన్ను ఏమన్నా చీట్ చేస్తున్నావా అని అడుగుతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే, అది కాదా అంటే, అది కాదు అంటే ఏం నాకు డివర్స్ ఇవ్వాలనుకుంటున్నావా అని అంటాడు. మళ్ళీ ఏంటి పెళ్లి రింగ్ పోయినందుకు నన్ను ఇంతలా బ్లేమ్ చేస్తున్నావా అని అంటుంది. ఏంటి పెళ్లి రింగ్ పోయిందా అంటే, అవును నన్ను క్షమించు, నాకు తెలియకుండానే పోయింది, ఎలా దారి పోసుకున్నా కూడా నాకు తెలియదు, నాకు గుర్తులేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. సర్లే అంటాడు. ఏంటి నువ్వు నా మీద కోప్పడవా అంటే, ఎందుకు కోప్పడాలి, నువ్వేమైనా కావాలని చేయలేదు కదా, అది నీకు తెలియకుండా జరిగిన విషయం, కావాలంటే నేను ఇంకోటి కొనిస్తాను అని అంటాడు. కాదు అది 30 million కదా అని అంటుంది. ఏమైంది పర్వాలేదు వదులు, ఈసారి నీకు 300 million పెట్టి నేను నీకు రింగ్ కొనిస్తాను, నువ్వేం దానికి భయపడద్దు, అమ్మో ఈ డబ్బున్న వాళ్ళు ఇంతే అన్నమాట అని మనసులో అయితే అనుకుంటుంది. అలాగే తనకి పెళ్ళైన కొత్తలో నీకేం కావాలో కోరుకో, కార్లా బంగళాలా అసలు ఏం కావాలో నువ్వు యూజ్ చేసుకో అని ఆఫర్ అయితే పెట్టుంటాడు మనోడు. దానికి అన్నిటికీ మన హీరోయిన్ అయితే రిజెక్ట్ చేసేస్తుంటుంది. ఎందుకంటే అవంతా తనకైతే ఇష్టం లేదు, తనకి నేచురల్గా బతకడం అంటే చాలా ఇష్టము. ఇంకా మన హీరోయిన్ అయితే ఆఫీస్కి వస్తుంది. ఇంకా తన ఆఫీస్కి రాగానే అక్కడ తన ఫ్రెండ్ వండుకొని అడుగుతుంది, ఇక రా తొందరగా వెళ్దామనేసి అక్కడ అందరు వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఏమైంది ఎందుకు అలా పరిగెత్తుతున్నారంటే, ఏంటి మన ఆఫీస్కి ఒక హ్యాండ్సమ్ బాయ్ అయితే వస్తున్నాడంట, సీఈఓగా వెళ్ళి చూద్దామని అందరూ వెళ్తున్నారు అని అంటుంది. అవునా అనేసి డిసాస్టర్గా ఫీల్ అవుతుంది. ఏంటి నువ్వు అంత డల్గా చెప్తున్నావు, నీకు నచ్చలేదా, అతను బ్రదరే కదా మన కంపెనీకి సీఈఓ అని చెప్తుంది. నాకు కూడా తెలుసు వాళ్ళిద్దరు అన్నదమ్ములని అంటే మన హీరో బ్రదర్ అయితే ఉంటాడు, ఆ హీరోయిన్ పనిచేసేది వాళ్ళ బ్రదర్ కంపెనీలోనే అనమాట. కానీ వాళ్ళ అన్నదమ్ముల మధ్య అండర్స్టాండింగ్ బాగానే ఉంటుంది. ఏంటి నీకు అతను నచ్చడా అంటే, బాగానే ఉంటాడు కానీ అంటుంది. కానీ ఏంటి అంటే చాలా బోరింగ్ అని చెప్తుంది. కరెక్ట్గా అదే టైంకి వాడైతే వస్తాడు. తనైతే చాలా భయపడి నాకు ఇప్పుడే ఒక చిన్న పని ఉందని పక్కకైతే వెళ్ళిపోతుంది. ఇంకా లిఫ్ట్ ఓపెన్ అవడంతో సరేరా అని నువ్వు లిఫ్ట్లోకి ఎక్కు అని చెప్తాడు. సరే అని వెళ్తుంది. ఏంటి నిన్నంత బోరింగ్గా నీకు అని లిఫ్ట్లో అయితే అడుగుతాడు. లేదు అలా అని కాదంటే, ఇంకా అలా కాకుండా ఇంకే ఉద్దేశంతో అలా చెప్పావు అని అంటాడు. అవును మీరు నిజంగానే బోరింగ్, ఏంటి ఇప్పుడు అని అంటుంది. డిగ్రీ ఏం మాట్లాడన్నా ఫ్రీడమ్ అస్సలు లేదు, భయపడాలి అని గట్టిగా చెప్పేస్తుంది. సర్లే మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్తాడు. ఆ లిఫ్ట్లోంచి అయితే వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయినాక తిని చాలా రిలాక్స్ అయ్యి, ఎద్దవో దొంగ సచ్చినోడు నీ దగ్గర ఇంత భయపడాల్సి వచ్చింది, ఇలాంటి భయపడుతున్నప్పుడు ఇంకో బోరింగ్ కాకుండా నువ్వు ఎలా రొమాంటిక్ అవుతావు, ఇంతసేపు కూల్ ఫేస్ ఇచ్చుకొని స్మైల్ ఇచ్చుకొని ఎంత నన్ను భయపెట్టి సచ్చావరా దొంగ సచ్చినోడా అని తిట్టుకుంటుండగా మళ్ళీ లిఫ్ట్ ఓపెన్ అవుతుంది.
చూస్తే బయట వాడు అక్కడే ఉంటాడు. ఇంకా ఇతనైతే భయపడిపోతుంది. ఈవినింగ్ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్ళిపోతాడు. వామ్మో వీడు వినేస్తాడు, అయిపోయా. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళినాక నా జీవితం క్లోజ్ అని చాలా భయపడుతూనే ఉంటుంది. వాడు వెళ్తూ ఇలా స్మైల్ ఇచ్చుకుంటూ ఉంటాడు తను చెప్పిన మాటలకి. అలాగే అప్పుడే మన హీరోయిన్ అయితే వాడి తరపున ఎలా ఆలోచించాడో మనకైతే చూపిస్తారు. తనని సెలెక్ట్ చేసింది మా నాన్న. అలాగే నాకు పెళ్ళైన తర్వాత నేను రాకముందుగానే టిఫిన్ తినేస్తూ తన నేచురల్గా అయితే ఉంటుంది. అలాగే నేను రాకముందుగానే తన నిద్ర అయితే వెళ్ళిపోతుంది. ఏమో నేను నచ్చలేదేమో అనుకున్నాను. అలాగే నేను పని చేసుకునేటప్పుడు ఎప్పుడు నన్ను డిస్టర్బ్ అయితే చేయదు. చూసి చూడనట్టుగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఎప్పుడు నన్ను ఏ సందర్భాన్న ఏమీ అడిగిందే లేదు, పట్టిందే లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా స్టోరీ గుర్తు తెచ్చుకుంటాడనమాట. ఇంక వాళ్ళ అన్నయ్య దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంట్రా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదన్నయ్య అంటే, ఏంటి నీ వైఫ్ బాగానే ఉంది, చాలా అందంగా ఉంది, తనతో బాగానే ఉండొచ్చు కదా, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు. అంటే వాళ్ళ అన్నయ్య కూడా తెలుసు అనమాట తన వైఫ్తో ఎలా ఉంటున్నాడు అని. నేను నమ్మనన్నయ్య అంతగా ఆడవాళ్ళని అని అంటాడు. అంటే రీజన్ ఇప్పుడు చెప్తారనమాట. వాళ్ళ మదర్ వండుకొని వాళ్ళ నాన్నని కాకుండా వేరే ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది అనమాట. సేమ్ అందరు అమ్మాయిలు ఎగ్జాక్ట్ అలాగే ఉంటారని ప్రతి అమ్మాయిని వాడు రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకే అమ్మాయిలు నమ్మడం అస్సలు మానేశాడు. ఏ అమ్మాయిని నమ్మడం లేదు. వాళ్ళ అన్నయ్య ఇలా సజెషన్ అయితే ఇస్తాడు. ఆ అమ్మాయిని వైఫ్ ఏం చెప్పినా చేస్తుంది, చాలా మంచి పిల్లరా, ఒకసారి తనకి లైఫ్ ఇచ్చి చూడరా అని చెప్తూనే ఉంటాడు. సరే ఆలోచిస్తాడు. అప్పుడే వాడు ఇలా ఆలోచిస్తాడు. ఒకరోజు నైట్ తన ఆఫీస్కి అయితే వెళ్ళొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తను నిద్రపోతూ ఉంటుంది. తనను అలా చూసినప్పుడు తనకి క్యూట్గా చాలా సెక్సీగా అయితే కనిపిస్తుంది. వాడికి సెక్స్ చేయాలనిపిస్తుంది. కానీ నా వైఫ్ కదా అని కొంచెం ధైర్యం తెచ్చుకొని తన దగ్గరికి అయితే వస్తాడు. అప్పటి నుంచి తనను భారీగా అంగీకరించడం కొంచెంగా స్టార్ట్ అయితే చేస్తుంటాడు. గుర్తు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళన్న ఇలా చెప్తాడు, రే ఒకసారి తనకి ఛాన్స్ ఇచ్చి చూడు అని చెప్తే వాడు సైలెంట్గానే ఉంటాడు. మరో పక్క మన హీరోయిన్ అయితే చూపిస్తారు. హీరోయిన్కి ఒక క్లయింట్ అయితే వచ్చింటాడు. అంటే హీరోయిన్ కూడా పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఒక కస్టమర్ అయితే వచ్చింటాడు. ఇంకా కస్టమర్ అని చెప్తే బాగోదు కాబట్టి క్లయింట్ అని అన్నాను. అతను హీరోయిన్ ఇలా చెప్తాడు, నీకు నేను 3 మిలియన్లు అయితే ఇస్తాను, నా దగ్గరకు వచ్చాయి అని చెప్తాడు. అలాగే డైమండ్ నెక్లెస్లు, డైమండ్ రింగ్లు అయితే ఇస్తాను అని ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటాడు. అంటే వాడు కొంచెం మిస్బిహేవ్గా మాట్లాడుతూ ఉంటాడు. దానికి మన హీరోయిన్ నవ్వుతూ ఇలా చెప్తుంది, నీ వయసు 40 ఉంటుందా, నా వయసు ఎంత ఉంటుంది, యంగ్ వయసు, నీకు నీ వయసుకి యంగ్ వయసు అమ్మాయిలు అవసరమా, ఈ వయసులో నువ్వు చేయగలవా, అలాగే ఒకసారి అర్థంలోకి వెళ్ళి నీ ఫేస్ని ఒకసారి చెక్ చేసుకో ఎలా ఉందో, ఏం మాట్లాడుతున్నావి అంటే నేను ఇస్తున్నంత డబ్బు నీకు నగలు ఎవరై ఇస్తారు అని అంటాడు. ఏంట్రా వాగుతున్నావు, నా పాకెట్ మనీ 3 మిలియన్ ఇస్తున్నాడు తెలుసా నా హస్బెండ్, ఇంకేం కావాలరా, నా హస్బెండ్ నీకన్నా హ్యాండ్సమ్గా ఉన్నాడు, 8 ప్యాక్ ఉంది వాడికి, నీకంటే చాలా అందంగా, చాలా క్యూట్గా, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అని వాడి గురించి లెక్క లేకుండా మొత్తం చెప్పేస్తూ ఉంటుంది. ఇంకా తను ఇలా చెప్తుంది, మీ లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది, నీకు మీరు దయచేస్తారా అంటుంది. సార్ నీ సంగతి చూస్తా అని చెప్పి అక్కడి నుంచి అయితే ఆయన వెళ్ళిపోతాడు. అక్కడికి కరెక్ట్ టైంకి హీరో గడైతే వస్తాడు. మళ్ళీ కరెక్ట్ టైంకి వచ్చారా నాయన అని ఆలోచిస్తూ ఉండగా, ఏంటి నాకు 8 ప్యాక్స్ ఉన్నాయా, ఎప్పుడు చూసావు, ఎప్పుడు టచ్ చేసావు అని వాడు రిటర్న్ అయితే అడుగుతూ ఉంటాడు. నేనేదో చెప్పానులే, నువ్వు దాన్ని నన్నెందుకు వాడుకుంటున్నావు, నన్ను వదిలే అని చెప్తుంది. ఇంకొక రోజు అయితే వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి వండుకొని వాళ్ళ అయ్యగారు సూట్ని అయితే దులుపుతూ ఉంటుంది. అప్పుడే ఈ 2 సూట్లు తీసిపెట్టిన అమ్మగారు అంట తీసిపెట్టు అంట. అప్పుడు ఆ సూట్లోంచి ఒక లిప్స్టిక్ అయితే కింద పడుతుంది. అమ్మ మీ లిప్స్టిక్ అనేసి చేతికి అయితే ఇస్తుంది. ఇది నాది కాదు అని బాధపడుతూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ దగ్గరికి అయితే తెచ్చి చూపిస్తుంది. ఇది నాది కాదు, ఎవరిదంటే ఏమో నాకు అర్థం కావడం లేదు, నా వెనకాల వేరే అమ్మాయిని పెట్టుకొని నడుతున్నాడు, అమ్మాయిలు అంటూ నచ్చదంటూనే వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. తన బెస్టీకి చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంకా తనైతే చాలా సీరియస్ అయిపోయి ఈ విషయం అటో ఇటో తేలిపోవాలి, ఈ పొద్దుతో వాడికి డివోర్స్ ఖాయం అని మతలు అయితే పెట్టుకొని వస్తుంది. బట్టి కూడా మన హీరోయిన్ ఆలోచనలో నెమ్మదిగా ఏముండదు, వేరే అమ్మాయితో వాడి సెక్స్ చేస్తున్నట్టు అయితే ఊహలు అయితే వస్తూనే ఉంటుంది. ఇంకా హీరో అయితే దగ్గరికి అయితే వస్తాడు. ఆ రోజు నైట్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా, నన్ను తాకద్దు, దూరంగా ఉండు అని చెప్తుంది. నాకు డైవర్స్ కావాలని అడుగుతుంది. ఏంటి డైవర్సా, ఏంటి ఏమైంది అని అంటాడు. ఈ లిప్స్టిక్ సూట్లో ఉన్నది ఎవరిది, నీకు అమ్మాయిలతో తిరగాలంటే చెప్పు, నాతో డివోర్స్ చేసుకొని ఆ తర్వాత అమ్మాయిలతో తిరుగు, ఏ అమ్మాయితో నువ్వు తిరగాలన్నా నేను ఒప్పుకుంటాను, కానీ ఫస్ట్ నాతో డివోర్స్ తీసుకొని, నీకు ఆల్రెడీ చెప్పాను నాతో డివోర్స్ తీసుకోవాలి అనిపిస్తే వెంటనే చెప్పు, నేను డివోర్స్ తీసుకుంటాను అని. అలాగే ఇలా పెళ్లి చేసుకొని
అమ్మాయిలతో తిరగాలి అనుకోవద్దు, అలాగే నువ్వు అందులో వేరే లిమిట్స్ వేరే క్రాస్ చేసావు. నీకు ఎప్పుడో చెప్పాను, మాట్లాడే వరకు వదులుతాను, లిమిట్స్ క్రాస్ చేసేదాకా అయితే అస్సలు ఒప్పుకోను. అలా తిరగాలనిపించినప్పుడు నువ్వైతే డివోర్స్ చేసుకొని ఇవంతా చెయ్యాలి అని చాలా సీరియస్గా అయితే మాట్లాడేస్తూ ఉంటుంది. వామ్మో, పెళ్ళై ఇన్నాళ్ళైనా ఎప్పుడు ఇంతవరకు నా కోప్పడలేదు, ఫస్ట్ టైం కోప్పడడం చూస్తున్నా నేను. అలాగే వడంటుకొని ఇలా చెప్తాడు. అంతేనా, ఇంకేమైనా ఉందంటే, నేను ఇంతసేపు వాగుతుంటే నీకు అంతే అనిపిస్తుందా అని తిడుతుంది. ఆగు, నాకు ఒక్కరోజు టైం ఇవ్వు ప్లీజ్, ఇంతగా డీటెయిల్గా నీకు క్లియర్గా అయితే చెప్తానని అంటాడు. అంతేనా, ఇంకేం లేదా అంటే, అంతే, ఇంకేం చెప్పాలి అంటే తను చాలా సీరియస్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంక వెంటనే తన పిఏ గారితో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకోమని అంతా చెప్తాడు. ఇంకా మరుసటి రోజు వాడు ఆఫీస్కి అయితే వెళ్తాడు. అక్కడికి తన సెక్రటరీని అయితే పిలుస్తాడు, ఆ అమ్మాయి అన్నమాట. ఏంటి, నువ్వేనా నా సూట్లో లిప్స్టిక్ పెట్టింది అని అడుగుతాడు. అంటే బాస్ అంటూ ఉంటుంది. ఏంటి, పర్వాలేదు చెప్పు అని అంటాడు. నేనే మీరంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం, మిమ్మల్ని పెళ్లి చేసుకొని నేను బాగా చూసుకుంటాను అని చెప్తుంది. నీకు ఆల్రెడీ తెలుసు కదా నాకు పెళ్ళయిందని, ఎందుకు ఇలా చేసావు అని అంటుంది. తెలుసు, కానీ మీ భార్యతో మీరు అంత కరెక్ట్గా లేరు కదా, ఎక్కడికి వెళ్ళినా మీరు సింగిల్గానే వస్తున్నారు, మీ భార్యను తీసుకురాలేదు. అప్పుడే నాకు అర్థమైంది తనంటే నీకు ఇష్టం లేదని, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అని అంటుంది. నా భార్య నాకు ఇష్టం లేదని నీకెవరు చెప్పారు, తనని నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదు, అంతేగాని తను ఇష్టం లేదని నీకు చెప్పానా అని అంటాడు. అది కాదు బాస్, నేను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా, తనకంటే నేను మంచిగా బాగా చూసుకుంటా అని చెప్తాడు. ఇక చాలా నిలుస్తావా, ఫస్ట్ ఇక్కడి నుంచి రిజైన్ చేసి వెళ్ళిపో, ఎక్కడ నీ కంపెనీలో జాబ్ లేకుండా చేసేస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ని పిలిపించి తనని అయితే బయటకి గెంటేస్తాడు. ఇక తర్వాత ఇంటికైతే వెళ్ళినాక మన హీరోయిన్కి అయితే ఇది చూడు అని చెప్పి ట్యాబ్ అయితే ఇస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళ అమ్మనైతే, అదే పని మనిషిని అమ్మ అని పిలుస్తుంది. అమ్మ మీరు చూడండి అని అంటుంది. లేదమ్మా, భార్యాభర్తల మధ్యన మరో మనిషి రాకూడదు, మీరు డిస్కషన్ చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. సరే అని చూస్తే తను లిప్స్టిక్ పెట్టుంటుంది కదా, అది సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. ఆ విజువల్ అయితే చూపిస్తాడు. తను అనుకొని సరే అని చెప్తుంది. ఏంటి అంతేనంటే ఇంకేం చెప్పాలనుకుంటున్నావు అని అంటాడు. అలా అయితే ఇది కూడా విను అని వాయిస్ రికార్డ్ అయితే వినిపిస్తాడు. అంటే తనని గెంటిచ్చేసి ఉంటాడు కదా, ఆఫీస్లో మాట్లాడిందంతా రికార్డ్ చేసి ఉంటాడు అనమాట. అది మొత్తం వినిపిస్తాడు. సరే ఓకే అని చెప్తుంది. ఏంటి ఓకే, నాకు నేనేం చెప్తున్నాను వింటున్నావు అంటే, చెప్పావు కదా నువ్వు ఓన్లీ తను రిజైన్ చేపించి బయటికి గెంటేసావు అంతే కదా, ఏం పోలీసుగా అప్పగించలేదు కదా, నీకు ఆ విషయం చాలా తేలిగ్గా తీసుకున్నావు కదా అని చెప్తుంది. ఏంటి నువ్వు విషయాన్ని ఇంత ఈజీగా తీసుకున్నావు, అక్కడ నేను నా భార్య అని చెప్పాను కదా నిన్ను, ఓ అదా అని డల్గా అయితే చెప్తుంది. తర్వాత నవ్వుతాడు. ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడుగుతుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఎందుకు కొత్తగా చూసి నవ్వుతున్నావు అంటే, నేను ఇక్కడ నవ్వాను, నేను నార్మల్గానే ఉన్నాను కదా అని అంటాడు. వాడు అలా నవ్వడం వెనుక ఒక రీజన్ అయితే ఉంటుంది. తను ఆఫీస్ వర్క్లో ఉండగా అక్కడికి ఫ్లడ్ చేసి ఉంటాడు కదా మన హీరోయిన్ని, అతనైతే వస్తాడు. అతన్ని పిలిపించి ఇంకా నాన్న బూతులు అయితే తిట్టి, ఒరే ఎదవా అని బాగా తిట్టి ఆఫీస్ నుంచి అయితే పంపించేస్తే, నువ్వు నన్ను పంపించగలవా అని వాడైతే బెదర కొడతాడు. నువ్వు ఆగిందంతా రికార్డ్ చేశాను నా కొడుక, ఇక్కడి నుంచి వెళ్ళలేదు, నేను చంపేస్తానికి నుంచి దొబ్బేబే అని వంటారం వేస్తోంది. అక్కడికి మన సీఈఓ గాడైతే వస్తాడు. హీరో ఏమైంది అని అడిగితే ఏం లేదని చెప్పి తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మన పిఏ గాడికి ఫోన్ చేసి వెంటనే నా రూమ్కి రా అని చెప్పి తన ఆఫీస్కి అయితే పిలిపించుకుంటాడు. అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు. అదే మొన్న మేడం గారితో చాలా ఫ్లటింగ్ చేశాడంట. ఆ రోజు ఫ్లటింగ్ అంతా మన మేడం గారు వాయిస్ రికార్డ్ చేశారు. దాని మీద పోలీస్ కేసు అయితే పెడతామని బెదిరించి అతన్ని అయితే ఇక ఆఫీస్ నుంచి పంపించేశారు అని చెప్తాడు. ఇక నువ్వు వెళ్ళని చెప్పి మన హీరో అయితే చాలా సీరియస్ అయిపోతాడు. ఎందుకంటే ఇంతవరకు ఈ విషయం మన హీరోకి అయితే హీరోయిన్ చెప్పలేదు. ఆయనకి చాలా కోపంగా ఉంటుంది. నా వైఫ్ను ఒకడు బుల్లీ చేసేదాకా వచ్చాడు అంటే ఇదంతా నా చనువు వల్లే, హీరోయిన్ దగ్గరగా ఉంటే ఈ విషయం నాకు షేర్ చేసి ఉంటుంది. అలాగే తనని ఎవరు బుల్లీ చేశారు ఆఫీస్లో, తనకి నేను వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి బయట వాళ్ళు ఎలా ఇస్తారు అని వాడిని బ్లేమ్ చేసుకుంటూ వాడిని తిట్టుకుంటూ ఉంటాడు. ఇంటికి వచ్చేసరికి మన హీరోయిన్ అయితే నిద్రపోసి ఉంటుంది. ఇక తర్వాత తనని తీసుకెళ్ళి బెడ్ మీద అయితే పనుకోబెడతాడు. ఇంకా వాడు స్నానం చేసాకైతే వెళ్తే అక్కడికి మన హీరోయిన్ అయితే తలుచుకుంటూనే ఉంటాడు. వాడికి అప్పుడే అర్థమవుతుంది హీరోయిన్ వాడి మనసులోకి దూరేసింది అని. రోజు కూడా వాడు టిఫిన్ అయితే షేర్ చేసుకుంటాడు. ఏంట్రా ఇది నిజమా కాలరా బాబు, వీడు నిజంగానే నాతో టిఫిన్ షేర్ చేసుకుంటున్నాడా? అలాగే వెళ్ళేటప్పుడు ఇలా చెప్తాడు, ఈవినింగ్ నేను తొందరగా వస్తాను అని చెప్పి వెళ్తాడు. ఏంటి ఇదంతా నిజమేనా అని షాక్ అయిపోతుంది.
ఈవినింగ్ అయితే వాడు చాలా తొందరగా అయితే వచ్చేస్తాడు. ఆ రోజు చాలా రొమాంటిక్ అయితే వాళ్ళు ఇద్దరు కలుస్తారు. అంటే బాత్రూమ్ లో రొమాన్స్ చేస్తూ కలుస్తారు. మార్నింగ్ లేచేసరికి మన హీరోయిన్ కి చాలా ఎంబారెసింగ్ అవుతుంది. ఏంటి వీడు ఇలా చేశాడు, అడే అసలు నా కంట్రోల్లో ఉండలేకపోయాను, ఇంత ఎంబారెసింగ్ గా ఉందిరా బాబు అనుకుంటూ తెల్లారు మార్నింగ్ వెళ్తూ వాడిని చూడకూడదు అంటూ పారిపోవాలనుకుంటూ పారిపోతుంది. ఏంటి ఈ అమ్మాయి తినకుండానే వెళ్ళిపోతుంది, ఇంకా ఇలా తినకుండా ఉంటే ఇంకా బాగా చిక్కిపోతుంది అని అమ్మాయి అయితే చెప్తూ ఉంటుంది. అడే తిని సిగ్గుపడుతుందా లేదా, నన్ను చూసి భయపడుతుందా అర్థం కాలేదే అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళాక మెసేజ్ చేస్తాడు. ఏంటి నీకు నచ్చలేదంటే చెప్పు, ఈసారి అలా ప్రవర్తించను, కావాలంటే బెడ్ మీదే చేద్దాము అని మెసేజ్ చేశాడు. అలా ఏం లేదు, నేను కొంచెం సిగ్గుపడ్డాను అని మెసేజ్ రిప్లై ఇస్తుంది. ఇకే కదా, భయమే పర్లేదు కదా అంటాడు. లేదు అని చెప్తుంది. ఈ హీరోయిన్ ఫ్రెండ్ కొలీగ్ ఒక అమ్మాయి అయితే వచ్చి నీకు ఒక సాయంత్రం ఒక మంచి వీడియో పంపిస్తాను చూడు అని అంటుంది. ఏంటి వాగుతున్నావు అంటే, ఏంటో నువ్వే ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది అంటుంది. ఇది పంపిస్తాననింది ఏంటి పంపించలేదని ఓపెన్ చేస్తూ ఉంటుంది లింక్ అయితే. ఆ లింక్ అయితే లోడింగ్ అవుతూనే ఉంటుంది. సరే ఓపెన్ అవ్వని అని ఫోన్ అక్కడ పడేసి వాష్రూమ్కి వెళ్ళే చూసేసరికి ఫోన్ని మన హీరో అయితే తీసుకుని చూస్తాడు. ఏంటిది తనని అడుగుతాడు. ఏముంది అని అంటుంది. ఇలా ఫోన్ అయితే చూసి షాక్ అయిపోతుంది. సారీ నాకు తెలీదు, నా ఫ్రెండ్ పంపించింది ఏమో అనుకుని ఓపెన్ చేసి ఇది ఉంది, నాకు క్షమించండి, నాకు దీని గురించి అస్సలు నాకు తెలియదు అని అంటుంది. అంటే ఆ వీడియో వచ్చి ఓన్లీ సెక్స్ వీడియో అన్నమాట. అది లేదు, దీనికి నాకు అస్సలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూనే ఉంది. సర్లే అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తూ ఇలా చెప్తాడు. నెక్స్ట్ టైం మనం కూడా అలా ట్రై చేద్దామని అంటాడు. అమ్మో నా పరువు మొత్తం తీసేసాడే, ఇంకేముంది వీడి దగ్గర నా పరువు ఇంకా మొత్తం పోయింది అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఒకరోజు మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పార్టీకి అయితే వెళ్తూ ఉంటుంది. అంటే వాళ్ళ క్లాస్మేట్స్ మొత్తం కలుస్తూ ఉంటారనమాట. ఆ పార్టీకి వెళ్తే నా హస్బెండ్ ఇంత గొప్ప అని ఒక అమ్మాయి ఎప్పుడు తన ర్యాగింగ్ చేస్తూనే ఉంటుంది. హీరోయిన్ ఇప్పుడు కూడా ర్యాగింగ్ చేస్తూనే ఉంటుంది మన హీరోయిన్ అయితే. ఇప్పుడు కూడా నా హస్బెండ్ రిచ్ అని ర్యాగింగ్ చేస్తూ ఉంటుంది. మన హీరోయిన్ హస్బెండ్ కూడా రిచ్, కానీ తనైతే ఓపెన్ చేయదు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, తను నార్మల్గా ఉండడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతుంది. అలాగే వీళ్ళ రిలేషన్షిప్ సీక్రెట్గా ఉంటుంది. అందువల్ల తను ఓపెన్ చేసేకి అంతగా ఇష్టపడదు. అది చూసిన మన హీరో అనుకొని ఇలా డిసిషన్ తీసుకుంటాడు. ఇక్కడ అమ్మాయి అయితే ఆర్డర్ పెడదామనే డ్రింక్ అయితే చూస్తే ఒక్కొక్క బాటిల్ వచ్చి 30,000 ఉంటుందన్నమాట. అమ్మో అటు ఇటు కొంచెం కూడా కాదు, ఒక బాటిల్ మాత్రం 30,000, ఏంటి ఇంత ఖరీదుగా ఉంది అని ఆ అమ్మాయి అంటూ ఉండగా ఇదంతా చూసిన మన హీరో అనుకొని అప్పుడే వాడి ఫ్రెండ్కి ఇలా చెప్తాడు. రే నీ పేరు మీదుగా అంటే ఈ హోటల్ నీ పేరు మీద ఉన్నట్టుగా చెప్పి నువ్వు బాటిల్స్ పంపించరా 2 అని అంటాడు. అలాగే అక్కడికి ఒక మేనేజర్ అయితే వస్తాడు. ఇక్కడ మన హీరోయిన్ పేరైతే చెప్తే తిని అని మన హీరోయిన్ ఫ్రెండ్ కొలీగ్ గుండుగా చెప్తుంది. మీ హస్బెండ్ గారు మా బాస్కి చెప్పి పంపించారు అని చెప్పి 2 బాటిల్స్ అయితే పెడతారు. ఒక్కొక్క బాటిల్ మినిమం 40,000 ఉంటుంది అన్నమాట. బాటిల్స్ వస్తుంది మొత్తం 80,000. ఏంటి అక్షరాల 40,000 అని వాళ్ళైతే షాక్ అయిపోతారు. ఏంటి అని అందరూ కొనుక్కోవడం స్టార్ట్ అవుతుంది. ఇంటికి వచ్చిన మన హీరోని ఇలా అడుగుతుంది. ఎందుకు అంత మనీ ఖర్చు చేసావు అని అడుగుతుంది. ఏముంది, అది మనదే కదా, మన హోటలే కదా, ఏముంది దాంతో మనం ఏం ఖర్చు చేసేది ఉంది, నా వైఫ్ ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ ఎవరు బుల్లి చేయకూడదు అని చెప్తాడు. ఇంకోసారి నీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అని చెప్తాడు. ఇంకా మరుసటి రోజు తన ఫ్రెండ్ వండుకొని అదే బెస్ట్ ఫ్రెండ్ వండుకొని తాగేసి ఒకరిని కొట్టుంటుంది. వాడు మిస్బిహేవ్ చేస్తుంటాడు. ఇతను బాగా పిచ్చి కొట్టేస్తుంటే అదంతా పోలీస్ స్టేషన్లకు అయితే వస్తుంది. అప్పుడు మన హీరోకి అయితే ఫోన్ చేసి ఇలా చెప్తుంది. వెంటనే అక్కడికి మన హీరో అయితే వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇంక ఇంటికి వెళ్దామని చెప్తే వెళ్తాడు. ఇక తను అక్కడ మాట్లాడిస్తే చాలా సీరియస్గా ఉంటాడు. ఇంటికి వచ్చినా కూడా చాలా సీరియస్గానే ఉంటాడు. ఇంకా ఫ్రూట్స్ ఇచ్చి కూల్ చేద్దాము అనుకొని వెళ్తుంది. అప్పుడు ఇంకా చాలా కోపంగా ఉంటాడు. తను మాట్లాడిస్తే కూడా అస్సలు మాట్లాడు. ఇంకా దీనికి చాలా కోపం అయితే వచ్చేస్తుంది. సారీ నాకు క్షమించి, ఇంకెప్పుడు నిన్ను పిలిచినందుకు ఇంత కోపమా, ఏదో నా ఫ్రెండ్కి సాయం చేస్తామని పిలిచాను, ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను, అసలు వర్క్లో అనగా అస్సలు డిస్టర్బ్ చేయను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం అనుకుంటుంది. అప్పుడే వాడు ఆపుతాడు. నువ్వు అనుకున్నట్టు కాదు, నువ్వు కొంచెం ఆగుతావా, నీకు ఊహించుకొని ఏవేవో చెప్పొద్దు. అసలు అక్కడ నీకేమైనా అయ్యి ఉంటే అసలు ప్రాబ్లం అయ్యేటప్పుడు ఫోన్ చేయకుండా మొత్తం స్టేషన్కి వచ్చాక ఫోన్ చేసావు. అది కూడా నీ కోసం ఫోన్ చేయలేదు, నీ ఫ్రెండ్ కోసం చేసావు. ఆ గొడవ జరిగేటప్పుడు నీకేమన్నా అయ్యి ఉంటే అప్పుడు చేయలేదు, కానీ అంతా జరిగిపోయిన పోలీస్ స్టేషన్కి వచ్చాక నాకు చేసావు. ఇంకోసారి ఇలాంటి విషయాలకి నువ్వు అసలు జోకింగ్ చేసుకోవద్దు, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని బాధపడుతూ ఉంటాడు. నేనైతే కొంచెం చాలా షాక్ అయిపోతుంది. రాంగ
రాంగ చేంజ్ అవుతున్నాడని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా బయలుదేరు అని చెప్తాడు. ఎక్కడికి అంటే షాపింగ్ చేద్దాం అని చెప్తాడు. ఈ టైంలోనంటే హా అంటాడు. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ తనకి పెప్పర్ స్ప్రేస్, నైఫ్ అలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటూ ఉంటాడు. ఎందుకు ఇవన్నీ అంటే అమ్మాయిలకి ఇది సేఫ్టీ కాబట్టి నీ హ్యాండ్ బ్యాగ్లో ఉంది అని చెప్తాడు. ఇంకా అలా షాపింగ్ మొత్తం అయిపోయినాక ఇంక తనైతే దూరంగా నిలబడుకో ఉంటుంది. అప్పుడే అక్కడున్న ఇద్దరు అమ్మాయిలు అనుకొని వాడు సింగిల్ అనుకొని నెంబర్ తీసుకుందాం అనుకుంటారు. వీడు ఉండబట్టలేక కాండమ్స్ తీసుకొని సరిపోతుందా అని అడుగుతాడు. మన హీరోయిన్కి చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. ఎందుకు నువ్వు ఇక్కడ తీసుకుంటున్నావు ఇవన్నీ అంటే ఇంక నువ్వు ఇక్కడే కదా తీసుకునేది అంటే నేను ఆన్లైన్లో బుక్ చేస్తాను ఇలా కాదు అని అంటుంది. అంతవరకు నేను వచ్చేంతవరకు ఆగలేను అనేసి ఒక 3 అయితే తీసుకుంటాడు. ఇవి సరిపోతుందా ఇంకేమైనా తీసుకోమంటావా అని అంటాడు. ఇంక చాలే నోరు మూసుకొని ఫస్ట్ బిల్లు వేసుకొని రా వెళ్దాము అని అరుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిలు చూసేసి మీకు ఆల్ ది బెస్ట్ అని చెప్తారు. చాలా మురిసిపోతూ ఉంటారు కూడా. రోజు రాత్రి వండుకొని మళ్ళీ ఆ కాండమ్స్ తీసుకుని వెళ్ళారు కదా ఇంకా వేస్ట్ చేసేదానికని మళ్ళీ ప్రయత్నిస్తాడు. అమ్మో ఇప్పుడు అదంతా కుదరదు అని అంటుంది. లేదు ఆ వీడియోలో చూసావు కదా సేమ్ ఎగ్జాక్ట్ ఈసారి మనం కూడా ప్రయత్నిద్దాము అని అంటాడు. కాదు ఇక్కడ వద్దు మనం బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం అని అంటుంది. లేదు ఇక్కడే సోఫాలో ట్రై చేద్దామని చెప్పే కలికి వీడేంటారు బాబు వీడింత పిచ్చి పట్టినాడు మరిగా డిఫరెంట్గా నా తలకై తింటున్నాడు అని అంటుంటా కానీ ఆ రోజు అలా గడిచిపోతుంది అనమాట. మరుసటి రోజు తన ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళి నాకు చాలా హెడ్ఏక్గా ఉంది వీడెందుకు ఈ మరి తలకై తింటున్నాడో అని అంటుంది. ఏమైంది ఎవరు తింటున్నారు అని అడుగుతుంది. నేను క్వశ్చన్ అడుగుతాను నాకు కరెక్ట్గా చెప్పు ఆన్సర్ అంటే అంటుంది. సరే చెప్పు అని అంటుంది. అన్నట్టుండి డిఫరెంట్గా ప్రవర్తిస్తుంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతుంది. అంటే లవరే కదా అంటే అంటుంది. అయితే తనని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు తనకి ఏమైనా స్పెషల్గా చూపించాలని ప్రయత్నిస్తున్నట్టు అంటుంది. అలా కాదు ఆ విషయంలో కాదు నేను చెప్తున్నది రొమాన్స్ విషయంలో అంటుంది. ఏంటి ఆ విషయంలో అయితే ఎక్కువగా తనని ఇష్టపడుతుంటేనే చాలా డిఫరెంట్గా చెయ్యాలని చాలామందికి అనిపిస్తుంది అని చెప్తుంది. ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నావు కొంపదేసి నీ హస్బెండా అంటే అంటుంది. తర్వాత తన పేరెంట్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. అక్కడ వాళ్ళ అత్తయ్య వండుకొని చాలా ర్యాగింగ్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటుంది. నీ మొగుడేమంతా అందగడేం కాదు అస్తున్నోడేం కాదు అంటే చాలా ఎక్తాలు చేస్తూ ఉంటుంది. ఇది నేను చూడు నీ కజిన్ చూసి నేర్చుకో తినకైతే ఒక మంచి ప్రాఫిట్ బాగా డబ్బున్నవాడు ఉన్నాడు అని చెప్పి తనైతే రెచ్చగొట్టేస్తూ ఉంటుంది. మన హీరోయిన్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంటికి వచ్చినాక పిచ్చిగా వాగుతూ వాళ్ళని అయితే తిట్టుకుంటూ ఉంటుంది. అదంతా చూసిన మన హీరోయిన్ ఉంటుంది ఏమైంది తనకి ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు కదబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా టిఫిన్ తినేటప్పుడు కూడా ఇంకా తను చాలా కోపంగానే ఉంటుంది. ఏమైంది ఎంతో కోపంగా ఉంది కానీ విషయం మాత్రం నాకు ఇంతవరకు చెప్పట్లేదు అని ఆలోచిస్తానుగా అప్పుడే తన వాళ్ళ అమ్మ నుంచి అయితే ఫోన్ వస్తుంది. మీరు ఎప్పుడు వస్తున్నారు డిన్నర్కి అని అడుగుతుంది. అమ్మ అతనికైతే ఫ్రీ ఉండదు అతనికి చాలా బిజినెస్ పనులు ఉన్నాయి అని అంటుంది. అలా చెప్పంగానే మన హీరో గార్డెన్ కానీ లేదు నాకు అలాంటి పనులు ఏం లేవు నేను ఫ్రీగానే ఉన్నానంటే నిజంగా అంటే నిజంగా ఉన్నాను నాకు ఇప్పుడేం వర్క్ అంత ఎక్కువగా ఏం లేదు అని చెప్తాడు. డిన్నర్కి వస్తున్నాము అని కన్ఫర్మ్ చేస్తుంది. డిన్నర్కి వెళ్తున్నాం అనేసి మనోడు న్యూ కార్ని అలాగే తనకి ఒక కొత్త బ్యాగ్ని అయితే కొనిస్తాడు. ఏంటి ఇప్పుడు కొత్తగా కార్ అవసరం అంటే ఏం పర్వాలేదురా వెళ్దామని చెప్పి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక మన హీరోయిన్ అయితే బాగా ఇన్వైట్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్ అనుకొని. ఇంకా వాళ్ళ అత్తయ్య ఉందే తనైతే చాలా పుల్లుకుంటూ ఉంటుంది. తన కసిన్ అనుకొని నిజంగా వీడేంటి ఇంత అందంగా ఉన్నాడు సర్లే వీడి దగ్గర అంత డబ్బులు ఏం లేవు అని ఇది అనుకుంటూ ఉంటుంది. నా బ్యాగ్ ఎంతో తెలుసా 80,000 80,000 అని చెప్పి పొగుడుతుండగా అప్పుడే మన హీరోయిన్ బ్యాగ్ చూసేసి ఏంటి 2 మిలియన్లు ఈ బ్యాగు మొన్న తనే వచ్చింది అంత బిన్నే నీ చేతికి ఎలా వచ్చింది అంటే మా హస్బెండ్ తీసినాడని చెప్పి కలికి షాక్ అయిపోతుంది. వెంటనే తన బ్యాగ్ని తీసి పక్కనైతే పెట్టేస్తుంది. ఇక్కడ మీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడా అని అడుగుతుండగా అప్పుడే వస్తాడు ఒక ఏదో ఎంట్రీ ఇస్తాడు. వాడిని చూస్తే ఎవడో అప్పులోడు మరుగుంటాడు కానీ రిచ్ మ్యాన్గా అస్సలు కనిపించడు. వాడు రాగానే మన వీళ్ళు కూడా సైలెంట్గా ఉంటాడు. వాడి బిహేవియర్ కూడా అంత కరెక్ట్గా ఏమి ఉండదు. అలా డిన్నర్ చేసిన తర్వాత ఇంక వెళ్తున్న టైంలో అక్కడ వాడు కారుని చూసేసి ఏంటి ఈ కొత్తగా వచ్చిన చైనాలోనే న్యూ మోడల్ కారు ఈ కారుని కొనాలంటే అబ్బో ఎంతో ఉండాలని ఆ కారుని చూసి మురిసిపోతూ పొగిడేస్తూ ఉంటాడు. ఇంకా చూస్తే ఆ కారు అంటే ఎవరో కాదు మన హీరోనే. అమ్మ నాన్నకి బాయ్ చెప్పి బయలుదేరుతారు.
అది చూసిన వాడైతే షాక్ అయిపోతాడు. ఇంటికి రాగానే తన ఫ్రెండ్ కాల్ చేసి మొత్తం జరిగిందంతా చెప్తుంది. ఏంటి ఇంత జరిగిందా అని అలా గాసిప్స్ అయితే మాట్లాడుకుంటారు. ఒకరోజు మన హీరోయిన్ హీరో కోసం ఒక టై అయితే తీసుకుంటుంది. హీరోకి అయితే ఇస్తుంది. నీకు తగ్గట్టుగానే తీసుకున్నాను, నీకు నచ్చిందా అని అంటుంది. నాకు తగ్గట్టుగా అంటే నువ్వు ఒక CEO కాబట్టి నీకు తగ్గట్టుగా తీసుకున్నా అని అంటుంది. నువ్వు ఇచ్చే గిఫ్ట్లో నేను ఎప్పుడు ప్రైజెస్ నువ్వు నాకు ఇచ్చే గిఫ్టే అదే నాకు పెద్ద గిఫ్ట్, నువ్వు నాకు ఇవ్వాలి అనుకోవడమే ఆ ఆలోచనే నాకు పెద్ద గిఫ్ట్ అని చెప్తాడు. ఆఫీస్కి రెడీ అవుతున్న టైంలో టై కట్టమని తనకే చెప్తాడు. తనకి టై కట్టడం రాదు అంటుంది. పర్వాలేదు నేను నేర్పిస్తాను కట్టు అని చెప్తాడు. అలా హ్యాపీగా ఉంటారు. ఇదే వాడు కావాలని కోరుకుంటాడు. మన హీరోయిన్ తన జాబ్ పర్పస్ ఒక పర్సన్ అయితే కలిసేకి వెళ్తుంది. అక్కడ చూస్తే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఉంటాడు. అంటే సొంత బ్రదర్ కాదనమాట. మన హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర ఒకప్పుడు స్టూడెంట్గా ఉన్నాడు. వాడిని బ్రదర్ అని పిలుస్తూ ఉంటుంది. అలా పరిచయం. చాలా రోజుల తర్వాత కలిసాము, అబ్రాడ్ నుంచి ఎప్పుడు వచ్చావో అలా చాలా క్లోజ్గా అయితే మాట్లాడిస్తూ ఉంటాడు. మా హీరోయిన్ అనుకొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయంగానే నా హస్బెండ్ తెలియాల, మళ్ళీ జలసీ ఫీలింగ్ ఎక్కువైపోయి నన్ను ఇంకేం చేస్తారా బాబు, ఇక రొమాన్స్లో ముంచితే లేపేస్తాను, నన్ను అయితే పిలుచుకుంటానే ఒళ్ళు దగ్గర పుడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా టిఫిన్ చేస్తున్న టైంలో వాడనుకొని ఫోన్ చేస్తాడు మన హీరోయిన్ వాళ్ళ బ్రదర్. చెప్పండి అన్న, ఎలా ఉన్నారు ఏంటి ఈ టైంలో అని సరదాగా అయితే మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి వీడికి ఇంకా చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. ఎవరు నీకు బ్రదర్ ఉన్నారంటే, లేదు మా నాన్న దగ్గర చదువుకున్నాడు, ఒకప్పుడు స్టూడెంట్, చాలా ఇయర్స్గా మా నాన్న దగ్గరే చదువుకున్నాడు అని చెప్తుంది. ఇంకా వీడి జెలసీ ఫీలింగ్ ఉంటుందా జాస్తి అవుతుంది. అదే రోజు రాత్రి వెనకనే ఒక బాక్స్ అయితే ఓపెన్ చేస్తుంటుంది. ఆ బాక్స్లో అయితే ఒక డ్రెస్ ఉంటుంది. అది మన హీరోయిన్కి తన బెస్టీని సెండ్ చేస్తుంది. అసలు బెస్టీకి మనం ఏం సెండ్ చేస్తామో తెలీదా, ఇంకా పెళ్ళైన అమ్మాయికి ఎలాంటి డ్రెస్సెస్ సెండ్ చేస్తామో అలా డ్రెస్ అయితే సెండ్ చేసి ఉంటుంది. ఆ డ్రెస్ చూసేసి ఎలా వేసుకునేదబ్బా, వీడొచ్చే లోపల వేసుకొని చూసి ఎలా వేసుకుంటుంది. ఇంకా అంత లోపలే వాడు వచ్చేస్తాడు. మార్చుకుందామన్నా వాడైతే ఒప్పుకోడు. అలా తననైతే ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడు. అలా ఒకరోజు ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వస్తుండగా మన హీరో అనుకుని తనకి బొకే తీసుకొస్తాడు. తనని పికప్ చేసుకోవడానికి వచ్చి ఉంటాడు. అలా ఒక కార్లో చూస్తే వేరే కప్పులు ఎవరో కిస్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని చూసేసి మన హీరో అయితే చాలా డిస్ప్రెషన్కి అయితే వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ అలా చేస్తుంటుంది కదా, అదైతే గుర్తొచ్చేస్తుంది. హీరోకి హెడ్ఏక్ జాస్తి ఎక్కువ అవడంతో హీరోయిన్ అక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఈ విషయం అంతా తన ఫ్రెండ్కి అయితే షేర్ చేస్తుంది. ఏమన్నా పాస్ట్లో తన గర్ల్ ఫ్రెండ్ ఉండిందేమో, అది చూసే కాలకి తన గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా గుర్తొచ్చిందేమో అని చెప్తుంది. మన హీరోయిన్ ఇలా ఆలోచిస్తుంది. ఏంటి హీరోకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని. అప్పటికి కూడా తన బెస్ట్కి ఇలా చెప్తుంది. అతనికి అసలు అమ్మాయిలంటే ఇష్టం లేదు, అమ్మాయిలకు చాలా దూరంగా ఉంటాడని హస్బెండ్ గురించి అయితే కొంచెం గట్టిగానే చెప్తుంది. కానీ మరి అలా చూసి ఇలా బిహేవ్ చేశాడంటే పాస్ట్లో ఎట్టయినా గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే కదా అలా బిహేవ్ చేస్తారు అని అంటుంది. అందువల్ల మన హీరోయిన్ అయితే కొంచెం నమ్మేస్తుంది. ఇంటికి వచ్చాక మన హీరో డ్రా దగ్గర ఒక బ్యాంగిల్ అయితే ఉంటుంది. ఆ బ్యాంగిల్ చూసి గుర్తు తెచ్చుకుంటుంది. ఈ బ్యాగ్ని చూసి ముద్దు పెట్టుకుంటూ ముసిపోతూ ఉన్నాడు. ఈ బ్యాంగిల్ కొంప తీసే గర్ల్ ఫ్రెండ్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగానే వాడు వచ్చే టైంలో కరెక్ట్గా ఆ బ్యాంగిల్ కింద పడి పగిలిపోతుంది. సారీ నీకు కావాలని పగలగొట్టలేదు, ఇది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా, నన్ను క్షమించు, కావాలంటే న్యూ పీస్ రెడీ చేసిస్తాను, నాకు క్షమించు అంటుంది. ఆగు, నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు, పోతే పోయింది వదులు, ఇదేమీ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్దేం కాదు, నాకు అసలు గర్ల్ ఫ్రెండ్సే లేరు, సరే ఏదైనా కానీ బ్యాంగిల్ పగిలినందుకు నాకు క్షమించు అని చెప్తూ ఉంటుంది. అరే నేను చెప్తుంటే ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు, ఉండి ఇప్పుడే నీకు నిరూపిస్తా అని చెప్పి తన ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాడు. అప్పుడు ఏరా నా గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు. ఏంట్రా మందు కింద ఏమైనా తాగున్నావా, అసలు నీకు గర్ల్ ఫ్రెండ్స్ వెళ్ళారు, ఎక్కడ అబ్బాయిని ప్రేమిస్తావో అని మా బ్యాచ్ అంతా భయపడి చచ్చాము, ఎలాగో నువ్వు లాస్ట్కి పెళ్లి చేసుకున్నావో అని అంటాడు. విన్నావు కదా, ఇది నాకు అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఏం లేరు అని చెప్తాడు. ఇంకా దాంతోపాటు మన హీరోయిన్ సైలెంట్గా ఉండకుండా ఒక స్టోర్కి అయితే వెళ్తుంది. ఆ స్టోర్లో ప్రతి ఐటెం చిక్కుతుంది, అంటే బ్యాంగిల్లో. ఇంక ఇలా ఈ పీస్ ఏమైనా ఉందో అని చూడండి అని చెప్తుంది. అక్కడున్న ఆమె అయితే చూసేసి ఇది ఓల్డ్ పీస్, ఇది చాలా రేర్ దొరకడం, ఈ పీస్ అయితే మా స్టోర్లో లేదని చెప్పేస్తుంది. ఇంకా మన హీరో దగ్గరికి అయితే వచ్చి ఇలా చెప్తుంది, నాకు ఈ పీస్ ఎక్కడ దొరకలేదో నన్ను క్షమించు అని చెప్తుంది. అరే నువ్వు ఇంత టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు దీని గురించి, అసలు చెప్పాలంటే ఈ బ్యాంగిల్ నీకు చెందాల్సిందే అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అని చెప్తుంది మన హీరోయిన్. అంటే ఈ బ్యాంగిల్ నీ కోసం మీ వదిన పంపించింది, అదే నా సిస్టర్,
తను పెళ్ళైన కొత్తలో నీకోసం పంపించింది అని చెప్తాడు. అంటే తను అప్పుడు నా కోసం గిఫ్ట్ ఇస్తే నువ్వు ఇంతవరకు నాకు ఇవ్వకుండా అలాగే పెట్టుకున్నావా అని. ఇప్పుడు ఏమైందంటే ఆ పీస్ విరిగిపోయింది, తనకి నేను ఎలా అని సమాధానం చెప్పను అని చాలా అయితే చాలా కోప్పడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వాడైతే సారీ చెప్తూనే ఉంటాడు, దానికి తను ఏం రియాక్షన్ ఇవ్వకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అయితే తన బట్టలు అయితే సర్దుకుంటూ ఉంటుంది. ఏంటి ఏంటి నా మీద కోప్పడి వెళ్ళిపోతున్నావా, సారీ 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 నేను కావాలని చేయలేదని మన హీరో గాడైతే బతిమలాడుకుంటూనే ఉంటాడు. నేనేం వెళ్ళిపోవడం లేదులే, బట్టలు సర్ది పెట్టుకుంటున్నాను అని అంటుంది. నన్ను క్షమించు, అప్పుడు నీ వాల్యూ తెలియలేదు, అందుకే నిన్ను అంత కేర్లెస్గా చూశాను, ఇప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ అలా హక్ చేసుకుంటాడు. తను వండుకొని తన ఆడపడుచుతో మాట్లాడుతుంది. సారీ బ్యాంగిల్ కొట్టినందుకు, ఇంకా రెడీ చేసేదానికి నాకు ఇంకొక పీస్ అయితే దొరకలేదు, నన్ను క్షమించు, జరిగిందంతా చెప్పేస్తుంది. ఏం పర్వాలేదు, నీకోసం మంచి కోసమే కదా చేసింది అంటే వాడికి ఆడవాళ్ళ పట్ల చాలా కోపం ఉండేది, అసలు ఆడవాళ్ళ మీద ఎందుకంత కోపంగా ఉంటున్నాడో అనేది మన హీరోయిన్కి క్లారిటీగా చెప్తుంది. ఇంకా మనవాడికి ఉన్నట్టుండి ఫోన్ కాల్ అయితే చేస్తుంది మన హీరోయిన్ కొలీగ్. తన హాస్పిటల్లో ఉంది, తనకి చిన్న యాక్సిడెంట్ అయింది అని చెప్తుంది. వీడు వెంటనే వస్తాడు. యాక్సిడెంట్ అంటే ఫ్యాక్టరీలో ఉన్న బాక్సెస్ అయితే తన మీద పడిపోయి ఉంటుంది అనమాట. వెంటనే రావడంతో అక్కడ వాడైతే ఉంటాడు, అదే మన హీరోయిన్ వాళ్ళ బ్రదరు. వాడు ఉండడంతో మన హీరోకి చాలా జలసీ ఫీలింగ్ వస్తుంది. అప్పుడు వాడు ఎందుకని ఇలా చెప్తాడు, నువ్వు అంత జలసీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము బ్రదర్ అండ్ సిస్టర్లా ఉన్నాం, కానీ అంతకుమించి మా మధ్యన ఎటువంటి బంధుత్వం అలాంటి ఫీలింగ్స్ అస్సలు లేవు అని క్లారిటీగా తేల్చేస్తాడు. ఇలా కూడా మన హీరోయిన్ హీరో పక్క సపోర్టింగ్గా ఉండడంతో వాడైతే కొంచెం కూల్ అవుతాడు, అసలు జలసీ ఫీలింగ్ అయితే కలిగించుకోడు. ఇంకా తనని డిశ్చార్జ్ చేసి అయితే ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు తనకు ఒక కాల్ అయితే వస్తుంది. ఆ కాల్లో మన హీరోయిన్ బెస్టీ అన్నమాట. నా బెస్టీ కాల్లో ఇలా చెప్తుంది, నేను రావచ్చా మీ ఇంటికి అని అడుగుతుంది. దానికి తను వండుకొని ఆ హస్బెండ్ని అడిగి చెప్తాను వండుకొని, నా బెస్టీ వస్తున్నట్టుంది, రమ్మని చెప్పేదా అని అడుగుతుంది. సరే రమ్మని చెప్పు అని అంటుంది. ఇది నీ ఇల్లు, నీ ఇష్టమైనట్టుగా ప్రవర్తించి నేను దానికి అడ్డు చెప్పడం లేదు అని అంటాడు. మనసులో ఇలా ఆలోచిస్తాడు, ఈ పెళ్ళై సంవత్సరం అవుతుంది, ఇప్పటికి కూడా తిను పరాయి దానిలా నన్ను అడుగుతుందే తప్ప తన ఇల్లుగా తన సొంత ఇల్లుగా భావించడం లేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తన బెస్టీ రావడంతో తనని హక్ చేసుకుందామనే లోపల హక్ చేసుకోవద్దు, స్మూత్గా హక్ చేసుకో, అంతా హక్ చేసుకోవద్దు, తన హెల్త్ అప్సెట్లో ఉంది కదా అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరు వెంటనే చాలా ఫన్నీగా ఉంటుంది, అసలు టచ్ కూడా కాకుండా హక్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ రూమ్కి అయితే వచ్చాక, ఏంటే బాబు నీ మొగుడు ఆఫీస్కి వెళ్ళలేదా, ఈ పొద్దు కూడా ఇంట్లోనే ఉన్నాడు ఏంటి అని అడిగితే, ఇంకా నా హెల్త్ అప్సెట్గా ఉంది, అందులో వేరే సండే కదా అందుకే ఇంట్లోనే ఉన్నాడు అని చెప్తుంది. అయ్యో ఇలా ఉంటే కానీ నేను నీతో హ్యాపీగా ఎలా ఉండగలను, మరీ ఇంత పొజిటివా అని మాట్లాడుతుండగా తనని హక్ చేసుకొని నలిపేస్తూ ఉంటుంది. ఇప్పుడే అక్కడికైతే వాడు వస్తాడు సూప్ తీసుకొని. ఇంక వెంటనే వీళ్ళు నార్మల్ అయిపోతారు. ఇంకా సూప్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఏంటే బాబు నీ మొగుడు కళ్ళతోనే భయపెట్టేస్తున్నాడు, సర్లే నేను వెళ్ళి స్నానం చేసేసి వస్తా అని వెళ్తుంది. ఇక తినే అయితే బయటకు వస్తుంది హీరో దగ్గరికి. వాడు చాలా డల్గా అయితే కూర్చుంటాడు. ఈరోజు అలా అడ్జస్ట్ చేసుకో, ఈరోజు నైట్ మాత్రమే కదా తను ఉండబోయేది. వాడైతే సైలెంట్ గా ఉండి, సరే నాకైతే ఒక కిస్ ఇచ్చేసి వెళ్ళు అని చెప్పి కిస్ చేసుకుంటారు. తన ఫ్రెండ్ అయితే వచ్చి చూస్తుంది, ఏంటి నేను స్నానం చేసి వచ్చేలాగా అంత లోపలే మళ్ళీ కిస్ చేసుకుని వచ్చావా, చూడు నీ పెదాలు ఎలా అయిపోయి చూడు, నువ్వు వాళ్ళు బాగాలేదని చెప్తున్నావు, మళ్ళీ కిస్ అవసరమా, చూడు నీ పెదాలు ఎలా అయ్యాయో అంటూ బాగా తిట్టేస్తూ ఉంటుంది. సరే అని ఆ రోజు మార్నింగ్ అయితే ఇద్దరు లేచి బయట వస్తారు. అక్కడ అమ్మ అయితే ఉంటుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ కనిపిస్తలేదు అంటే, సార్ ఆఫీస్ పని మీదుగా బయట వెళ్ళారు, వచ్చేకి 1 month అవుతుందని చెప్పారు అని చెప్తుంది. అది వినగానే మన హీరోయిన్కి అయితే చాలా ఫీల్ అయిపోతుంది. అలా చూస్తూ 1 week గడిచిపోతుంది. తనకైతే ఎక్కడ చూసినా మన హీరోనే కనిపిస్తూ ఉంటాడు, ప్రతి చోట వాడే కనిపిస్తూ ఉంటాడు. అలా చాలా డిస్ప్రెషన్లోకి అయితే తను వెళ్ళిపోతుంది. తనకైతే ఫీవర్ కూడా వచ్చేస్తుంది. 1 week తర్వాత వాడు తిరిగి అయితే వస్తాడు. ఇంకా రాగానే ఇది కూడా భ్రమ నిజమా అని వాడిని టచ్ చేసి చూస్తుంది. నిజమని తెలిసే కాడికి హక్ చేసుకొని బోర్ని అంటే ఏడుస్తుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదరా, అసలు నేను ఉన్నానా లేదా, బతుకున్నానా లేదా అని కూడా మెసేజ్ చేయలేదు, నేను మెసేజ్ చేస్తుంటే కూడా నాకు రిప్లై ఇవ్వలేదు అని తిడుతూ హక్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించు, నేను ప్రతిరోజు ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉన్నాను, కానీ మెసేజ్ చేయలేకపోయాను.
నేను అనుభవించాను, నువ్వంటే ఎంత ప్రేమో నాకు ఇప్పుడు బాగా తెలిసింది. ఇన్ని రోజులు నిన్ను చూడుకుండడమే నాకు నిజంగా ఒక చావులా అనిపించింది, నన్ను క్షమించు అని చెప్పి అలా వాళ్ళకి ఇచ్చేసుకుంటారు. ఇలా మన హీరో అమ్మాయిలంటూ నచ్చిన వాడు అసలుకి హీరోయిన్ ఎంతలా ప్రేమిస్తాడంటే తనే ప్రపంచం ఉన్నంతగా ప్రేమిస్తూ ఉంటాడు. ఇలా ఈ మూవీని చూపించి ఇలా ఇక్కడితో ఎండ్ చేస్తారు. ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ మాత్రం చేయండి. మీరు కామెంట్ చేయడంతో ఈ మూవీ చాలా వ్యూవర్స్కి అయితే అవుతుంది. అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేయండి. టాటా, బాయ్ బాయ్.